ఓకే, మా నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. The angle of elevation of a jet plane from a point A on the ground is 60 degrees. After a flight of 15 seconds, the angle of elevation changes to 30 degrees. If the jet plane is flying at a constant height of 1500 root 3 meter, find the speed of the jet plane. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, ఒక ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఆన్ ది గ్రౌండ్, అంటే ఏదైతే ఉందో గ్రౌండ్ మీద ఉండేటువంటి ఒక పాయింట్ ఏ అనే పాయింట్ నుంచి ఆ జెట్ ప్లేన్ ని చూసినట్టయితే 60 degrees యాంగిల్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ ఏ ఫ్లైట్, అది కొంత దూరం 15 seconds ట్రావెల్ చేసిందమ్మా, అప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 degrees. ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ హైట్ ఆఫ్ 1500 root 3 meter, అంటే ఆ జెట్ ప్లేన్ అనేది ఎంత హైట్ లో వెళ్తుందంటే అది కాన్స్టెంట్ హైట్ లో వెళ్తుందంట, 1500 root 3 meters కాన్స్టెంట్ హైట్ లో. అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా మా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అన్నట్టు. దాని ప్రకారం మనం ఏదైతే ఉందో మనం కనుక్కోవచ్చు. చూడమ్మా, ఇక్కడ ఏదైతే ఉందో మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లం ఇది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఈ స్టోరీ మనకి ఏదైతే ఉందో మనకు ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఒక బేస్మెంట్ ని డ్రా చేసుకుందాం. ఇలా ఒక బేస్మెంట్ డ్రా చేసాము. ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ అనేది జెట్ ప్లేన్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఇక్కడ ఏ అనే పాయింట్ ఏమైనా ఇక్కడ ఉందని చెప్పేసి అనుకుందాం. ఈ ఏ అనే పాయింట్ నుంచి ఏదైతే ఉందో ఈ జెట్ ప్లేన్ కు ఉండేటువంటి ఏదైతే ఉందో హైట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఉందంట. అయితే ఏం జరిగింది, ఆఫ్టర్ 15 seconds ఇక్కడ ఉన్నటువంటి జెట్ ప్లేన్ కాస్త కొంత దూరం ఈ విధంగా ట్రావెల్ చేసింది అన్నట్టు. ట్రావెల్ చేసినప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చూసేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాస్త ఈసారి తగ్గిపోయిందమ్మా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాస్త ఈసారి ఎంత వచ్చింది, 30 degrees అన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది మొత్తం ఏమన్నా 60 degrees ఉందమ్మా, ఇది కాస్త 60 degrees ఉంది, ఇంతవరకు ఏమన్నా 30 degrees. ఓకేమ్మా, అంటే ఏదైతే ఉందో మీరు కానీ చూసినట్టయితే ఏదైతే ఉందో ఇది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్, అండ్ బి అనేది ఏమన్నా ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ ద జెట్ ప్లేన్, అండ్ సి అన్న ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద జెట్ ప్లేన్, అండ్ ఏదైతే ఉందో ఇక్కడ డి అనుకుందాం, ఇక్కడ ఈ అనే పాయింట్ కింద మనం కన్సిడర్ చేసాం. ఓకేమ్మా, ఇక్కడ మనం చూసినట్టయితే ఏ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ A is point of observation. A is the point of observation. And B is the initial position of jet plane. B is the initial position of jet plane. And C is the, అంటే after a flight, అంటే ఏదైతే ఉందో 15 seconds అది ట్రావెల్ చేసింది కదమ్మా, ఆ ట్రావెల్ చేసినప్పుడు ఏదైతే ఉందో B నుంచి C అనే పాయింట్ కి అది ట్రావెల్ అయింది అన్నట్టు. అంటే C is the final position of the జెట్ ప్లేన్. ఇక్కడ మనకు చూసినట్టయితే ఏదైతే ఉందో మనకి స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్ కనుక్కోమన్నారు. స్పీడ్ కనుక్కోవాలంటే ఏదైతే ఉందో మనకి డిస్టెన్స్ బై టైం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ని మనం కనుక్కున్నట్టయితే సరిపోతుంది. మనకి ఏదైతే ఉందో గివెన్ దట్ ఏమి ఇచ్చున్నారు, దీని యొక్క హైట్ కాన్స్టెంట్ హైట్ ఇచ్చున్నారు కదా, అది రాద్దాం. గివెన్ దట్ దాని యొక్క కాన్స్టెంట్ హైట్ BD ఈజ్ ఈక్వల్ టు CE ఈజ్ ఈక్వల్ టు 1500 root 3 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. ఓకేమ్మా, అంటే మనకి ఏదైతే ఉందో ఇది కాస్త 1500, ఇది కూడా సేమ్ అవుతాయి అన్నమాట, 1500 root 3 meters అవుతుంది అనమాట. నేనేం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఏమన్నా X అనుకుంటాను, ఇది Y అనుకుంటాను, ఆటోమేటిక్ ఇది కూడా Y అవుతుంది. ఓకేమ్మా, ఇది X అనుకుంటాను, ఇది Y అనుకుంటాను, ఆటోమేటిక్ గా ఇది కూడా Y అవుతుంది. ఇప్పుడు మనం ఈ Y అనే దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేమ్మా, చూడండి జాగ్రత్తగా.
ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రయాంగిల్ ఏబిడిని కన్సిడర్ చేస్తాను. మీకు ఉన్నటువంటి యాంగిల్ ఏమో 60 degrees. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అనే ట్రయాంగిల్లో ఇక్కడ 60 degrees, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఏమైనా అడ్జసెంట్ సైడ్. అంటే tan 60 degrees ని కన్సిడర్ చేస్తే tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 1500√3 డివైడెడ్ బై ఇది కాస్త ఎక్స్ అన్నట్టు. దట్ ఇంప్లైస్ tan 60 degrees అంటే ఎంత, √3. √3 ఈజ్ ఈక్వల్ టు 1500√3 బై ఎక్స్ అవుతుంది. ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోయినట్టే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 meters అవుతుంది. 1500 meters అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నేనేం ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను అంటే మా ఏసీఈ అనేటువంటి ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను. ఉన్నటువంటి యాంగిల్ 30 degrees, ఆపోజిట్ సైడ్ 1500√3, అడ్జసెంట్ సైడ్ ఎక్స్ ప్లస్ వై అన్నట్టు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇన్ ట్రయాంగిల్ ఏసీఈ tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 1500√3 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. మరి tan 30 degrees అంటే ఎంత, 1/√3. 1/√3 ఈజ్ ఈక్వల్ టు 1500√3 బై ఎక్స్ ప్లస్ వై అన్నట్టు. మరి క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1500√3 ఇంటూ √3. √3 3 అవుతుంది. 3 ఇంటూ 1500 అంటే 4500. బట్ ఎక్స్ అంటే నీకు ఎంత తెలుసు, 1500 తెలుసు కదా. 1500 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1500 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4500. దట్ ఇంప్లైస్ ఈ 1500 ఇటు వచ్చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 3000 meters అయింది అన్నట్టు. 3000 meters. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ కాస్త 3000 meters. టైం ఏమన్నా మనకి ఎంత ఇచ్చినారు, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లైట్ ఆఫ్ 15 seconds. 15 seconds అంటే బి నుంచి సికి వెళ్ళడానికి 15 seconds పట్టింది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఏమన్నా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం, 3000 meters అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసాం. అంటే హియర్ ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, here distance is equal to 1500 meters, time is equal to 15 seconds. ఇప్పుడు మనం ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్. స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్ is equal to, speed is equal to distance by టైం. ఇక్కడ చిన్న మిస్టేక్, ఇక్కడ 1500 కాదు 3000 అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు 3000/15. మరి 3000/15 అంటే 15 2s 200 meter/second. ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్. సో చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏదైతే ఉందో. సారీ